హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు దేంట్లో పెట్టారు వీడియో? ఇన్‌స్టాలో? సోషల్ మీడియాలో పెట్టాను సార్. దాంట్లో పెట్టేసరికి ఇది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోవడము మా వాళ్ళు మళ్ళీ మా ఊర్లో సర్పంచ్ సార్ గారు వాళ్ళంతా చూడడము, మా వాళ్ళు వెళ్ళి కలవడము, ఇలా అతను సర్పంచ్ సార్ కూడా మాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడడము ఇదంతా జరిగిండడం. మళ్ళా అక్కడ నాలాగా పనికి ఒక అతను వచ్చారు, డ్రైవర్, హోటల్లో పని చేస్తున్నాడు. అతను మళ్ళా టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. అతను కారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా కారు పంపుతాము, నువ్వు అడ్రస్ లొకేషన్ పెట్టున్నాను. నేను అంతగా చదువుకోలేదన్నా, లొకేషన్ అంటే మనకు తెలియదు అని చెప్పాను. అయినా సరే నేను చెప్తాను అట్లా పెట్టని చెప్పని అద్దంలో చూపిస్తూ ఉంటే మొబైల్ ఇది ఇలాగ చేయాలి ఇలా చేయాలని చెప్పాను. లొకేషన్ పెట్టాను. అన్న అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయన్నాడు. లేవు అని చెప్పాను. జనరేటర్లు స్టార్ట్ ఉంటేనే అన్ని ఆన్లో ఉంటాయి, సీసీ కెమెరాలు కూడా లేవులే. ఏమీ లేవన్నా, నేను ఒక్కడనే ఉన్నానంటే సరే అన్న కారు వస్తుంది, నువ్వు అందులో ఎక్కొచ్చేసేయి అందని చెప్పాడు. కారు వచ్చింది, పరిగెట్టుకుంటూ బ్యాగ్ ఎత్తుకొని కార్లోకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే ఎంబీఎస్ దగ్గరికి తీసుకెళ్లారు, ఇండియన్ ఎంబీఎస్ దగ్గరికి. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలారు నన్ను. అక్కడ వదలడంతో అక్కడ సార్ ఉన్నారు, ఎంబీఎస్లో సార్ ఉన్నారు. అతను అప్పటికే నాకు అక్కడున్న ఏజెంట్ ఆమెను పిలిపించాడు. నాకు దగ్గర నెంబర్ తీసుకున్నాడు, నెంబర్ తీసుకుని అన్నీ తీసుకున్నాడు. ఆమె ఫోన్ చేసింది దారిలోనే వచ్చేటప్పుడు, నువ్వు ఎలాగలాగ వచ్చేయి, సార్ వాళ్ళు నాకు ఇక్కడ పిలిపించారు, నువ్వు ఎలాగలాగ వచ్చేయి అది ఇది అన్నది. అంటే నేను ఎలాగ వచ్చానమ్మా, నేనేమన్నా రోడ్లో ఉన్నానా, 140 కిలోమీటర్లు సిటీలో ఉన్నారు మీరు, నాకు ఎడారిలో 140 కిలోమీటర్లు ఎడారిలో ఉన్నాను, ఎటుపక్క నుంచి ఎటుపక్క రావాలో నాకు తెలియదు అన్నాను. ఎందుకంటే అతనికి ఎక్కడ ఫోన్ చేస్తుందో అని భయంతో అలా చెప్పాను. సార్ కూడా మీరు అక్కడ వెళ్ళిపోయారు? పోతున్నాను, దారిలో పోతున్నాను, కారులో పోతున్నాను. ఈ డ్రైవర్ కూడా ఏమంటున్నాడంటే చెప్పొద్దు, వస్తున్నానని చెప్పొద్దు, ఎందుకంటే ఈ రూట్లో ఈ బళ్ళు రావు, ఈ కార్లు రావు. ఈ కారు వచ్చిందంటే వాళ్ళకి డౌటే, వాళ్ళు పెద్ద బళ్ళు, మనం చిన్న బళ్ళు, పట్టుకుంటే నీతో పాటు నేను ఇరుక్కుంటానన్న, రావు చెప్పొద్దు అని చెప్పాడు. సరే అని చెప్పని టవల్ ముసుగేసుకున్నా అన్నాడు. టవల్ ముసుగేసుకుని క్యాప్ పెట్టుకున్నాను. ఏమన్నా దారిలో ఎదురు పడితే ఇబ్బంది లేకుండా, వాళ్ళు పెద్ద బళ్ళు ఒక్కొక్కటి 300 స్పీడ్ కావాలంటే వెళ్తాయి బండ్లు, భయంకరమైన స్పీడు. తోలేదే అలాగే తోలుతారు వాళ్ళు బండ్లు. నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నేను తీసుకెళ్ళి అప్పుడు చూశాను, 250 స్పీడ్ తొక్కుతారు బళ్ళు, అంత భయంకరంగా ఉంటాయి బళ్ళు కూడా స్పీడు. అప్పుడు చూశాను కాబట్టి ఆ పెద్ద బళ్ళు అన్న వాళ్ళవి డేంజరు, నువ్వు ముసుగేసుకో, నిన్ను చూశారంటే నీతో పాటు నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పాడు. సరే అని చెప్పాను. ఎలాగో ఏజెన్సీ దగ్గరికి చేరుకున్నాను. చేరుకున్న తర్వాత సార్ చెప్పాడు, ఆ అబ్బాయి కూడా వచ్చేసాడు, ఇట్లా ఇందాక నీకు చెప్పడం ఆ అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడని చెప్తే నువ్వు ఎక్కడ కపిల్కి ఫోన్ చేస్తావు అని అబ్బాయి చెప్పలేదు. మొత్తానికైతే అబ్బాయి ఇక్కడ చేరుకుంటున్నాడు, ఇంకొక 10 నిమిషాల్లో వస్తాడని చెప్పంటే సరే అని చెప్పింది. నాకు ఇందాక చెప్పితే ఇందాక రానీకపోదును కదా, నీ వీసా కానీ అన్నీ తీర్చాను కదా అని. నీకు నేను వెళ్ళిన వారానికే చెప్పాను, నేను ఇక్కడ ఉండలేను, ఏదో ఒకటి పెళ్ళి ఉంది అది ఇది అని చెప్పాను కదమ్మా. అప్పుడు 71,000 అడిగాడు కదా అందంటే, ఎందుకు 17,000 కడితే వెళ్ళిపో, టికెట్ తీసి పంపించేసేవాడు కదా అని. 17,000 అయితే నా నెల జీతమే ఉంది కదా, 30,000 దాకా ఉంది కదా, నా జీతం నాకు ఇచ్చేస్తే దాంట్లోనే ఇంకా నాకే రిటర్న్ వస్తుంది కదా, మరి అప్పుడు పట్టించుకోలేదేమ్మా, ఇప్పుడు చెప్తున్నారని అన్నాను. సరే లేదో లేనైనా అయిపోయింది, ఇప్పుడు ఎంబీఎస్ దగ్గరికి వచ్చారు కదా, ఇక్కడే ఉండి ఇంక నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పంటే సార్ వాళ్ళు ప్రెజర్ ఎక్కువ పెట్టారు ఆమె. ఇది కువైట్ సీఎం దాకా పంపుతాం, ఇండియా మొత్తం మారుమవుతుంది, మీకు తెలుస్తుందా, ఇండియా మొత్తం మారుమవుతుంది. ఆ అబ్బాయి వెళ్ళకపోతే ప్రెజర్ ఎక్కువ, మేము ప్రెజర్ని మీ మీద పెట్టాల్సి వస్తుంది అని చెప్పని ఆమె కొద్దిగా బెదిరించారు సార్. చెప్పడంతో ఆ ఉదయాన్నే ఆమె వీసా పాస్పోర్ట్ 2 ఎత్తుకొచ్చింది, కపిల్ ఇంటికి పోయి. ఈ వీడియోస్ కపిల్కి పెట్టింది. పెట్టంగానే కపిల్ చూశాడో లేదో నాకు తెలియదు, నాకు ఫోన్ చేశాడు కపిల్. అక్కడే సార్ ఉన్నప్పుడే ఫోన్ చేశాడు, ఎక్కడున్నా ఉన్నాడు, ఎంబీఎస్ దగ్గర ఉన్నాను సార్, ఇండియన్ ఎంబీఎస్ దగ్గర. సరేలే అన్నాడు. నేను వెళ్ళిపోయే రోజు చెప్పాడు నాకు, అందులో ఏసీ వేసుకొని అందులో ఉండు అని. ఆ రోజు ఎండ భయంకరంగా కాస్తుంది ఆ రోజు. ఇంకా ఆ రోజు చెప్పాడు, నేను వెళ్ళిపోయే రోజు, నేను ఇన్ని రోజులకు గాను ఏసీ వేసుకొని ఈరోజు ఉండు అని చెప్పాడు అందులో. ఆ రోజే చెప్పాడు. కానీ నేను అందులోకి వెళ్ళను కూడా లేదు, ఏ రోజు వెళ్ళలేదు. ఆ వేడికైనా తట్టుకొని అలాగ ఉండిపోయి ఏడ్చుకునేవాడిని నాలో నేనే. ఇక్కడి నుంచి బయట పడతానని నమ్మకం లేదు, ఇటు చూసే జీతం ఇవ్వట్లేదు అని చెప్పని నాలో నేనే ఏడ్చుకునేవాడిని, బాధపడేవాడిని. కానీ ఏం చేయలేక గమ్మున ఉండిపోయాను.
ఇంటికి ఫోన్ చేసినా వీళ్ళు బాధపడేవాళ్ళు. అదే కదా మరి. నా బాధ చూసి నాకు నా బిడ్డలు ఏడ్చేవాళ్ళు. మా ఆవిడ బాధపడేది, ఏం చేద్దాం మన దగ్గర డబ్బు లేదు, ఇంకా చూస్తే ఇలాగ అయిపోయింది. ఏజెంట్ చూస్తే ఆమె మీకు చెప్తుంది, ఆమె చెప్తే ఏజెంట్ మీకు చెప్తుంది, ఇంకా ఎవరిని పట్టుకుందామంటే నువ్వు ఏడ్ చేయొద్దు, కేసు అన్నా పెట్టి వెళ్ళి కేసు అన్నా పెట్టు, ఏదో ఒకటి జరుగుతుంది అంటే ఇంకా ఆలోపే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో పోస్ట్ చేయడం వైరల్ అవ్వడం, నాకు అక్కడి నుంచి వీడియో మీ ఆలోచననా ఇంకెవరైనా చెప్పారు? నేనే సార్, మీరే పెట్టారు. నేనే పెట్టాను. సో ఇప్పటికే సోషల్ మీడియా ఇలా పనికొచ్చిందా? అంతే కదా. ఇంతకుముందు నేను ఇట్లా ఎవరో పెట్టింది చూశాను సార్, ఇక్కడ చూసినట్టు గుర్తు నాకు. ఇక్కడే నేను ఇండియాలో అక్కడ ఇంటర్నెట్ అవి ఉంటాయా? ఇంటర్నెట్ ఉంటుంది కానీ మనకి వైఫై ఉంటుంది సార్. వైఫై అంటే కూడా అది కూడా జనరేటర్ స్టార్ట్ చేస్తేనే పనిచేస్తుంది. టీవీకి పెద్ద టీవీ ఉంటుంది సార్, దాంట్లో వాళ్ళు ఉన్న రూమ్ ఏసీ రూమ్లో పెద్ద టీవీ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసుకోవాలని మనకి రాదు, మనం చదవలేదు కాబట్టి మనకి రాదు. ఒకసారి కనెక్ట్ చేశాడు కానీ మళ్ళీ నేనే తీసేమని. మీకు ఆ వీడియో అవన్నీ ఎలా అప్లోడ్ అయింది? ఆ వీడియో నేను మామూలు సెల్ నుంచి పెట్టాను కదా, ఆ సెల్లో నుంచి అలాగే వెళ్ళిపోయిందండి. అప్పుడు సెల్లో నెట్ ఉంటుంది, వాళ్ళ సిమ్ అక్కడ క్వైట్ సిమ్ ఇస్తారు కదా, వాళ్ళు ఫోన్ చేయడానికే కానీ మన సిమ్ అక్కడ పని చేయదు. వాళ్ళు సెల్లులు ఇస్తారు, సిమ్ తీయిస్తారు కదా, వాళ్ళు ఏదైనా ఫోన్ చేయడానికి ఇలాగ మంచి చెడ్డ చూడడానికి మేము వస్తున్నాం ఏసీ ఆన్ చేయి అని వాళ్ళు 4 గంటల ముందే ఫోన్ చేస్తారు నాకు, జనరేటర్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి పెట్టి వాళ్ళు ఇచ్చేసేళ్ళు. వాళ్ళు ఇచ్చేది మన సెల్లే, వాళ్ళ సిమ్. అది నేను వస్తాను 4 గంటల ముందే ఏసీ ఆన్ చేసి పెట్టారు. అప్పుడు వీడియో కాల్ చేయమారంటే నెట్ ఉండే ఇస్తారు. నెట్ లేకపోతే ఇబ్బంది. అదే టయానికి ఆ రోజు నెట్ అయిపోయింది నా దాంట్లో. ఆ రోజు నెట్ అయిపోవడం, బ్యాలెన్స్ అయిపోవడం. ఆయన ఆర్మీ బాబా అని ఒక ఆయన ఉన్నాడు, మిలిటరీ ఆయన, అతను తమ్ముడే. అతను మన నరేంద్ర మోడీ ఎలాగా అక్కడ అలాగ ఉంటాడంట. అతని దగ్గర గన్మెన్ ఫోటోలు మొత్తం చూశాను నేను, అతని సెల్లో చూశాను, మొత్తం గన్నులు పట్టుకొని. అది ఇతని కింద చాలా మంది పని చేసేవాళ్ళు ఉన్నారు. అతని దగ్గర అదే టైంకి ఆయన ఫోన్ చేసి కోళ్ళు చూపించు అన్నాడు. బాబా నెట్ కల్లాసి బాబా అందన్నాను. కల్లాస్ అంటే అయిపోయింది అని అర్థం, వాళ్ళకి అర్థం. కల్లాసి బాబా అంటే బ్యాలెన్స్ రీఛార్జ్ బాబా అన్నాను. ఇంకా అతను రీఛార్జ్ అతనే చేశాడు, అదే టైం చేశాడు, అది పనికొచ్చింది. ఇంకా అలా ఫోన్ చేయడము, మళ్ళీ నేను ఆ నెట్లో పెట్టడము. అతని పెట్టిన 2 రోజులు కూడా అక్కడే ఉన్నాను నేను, కానీ నేను భయపడుతూనే ఉన్నాను, వీళ్ళు ఎక్కడ చూస్తారో, వీళ్ళకి ఎక్కడ ఇదే ఇబ్బంది అవుతుందో, నన్ను ఎక్కడ కొడతారో, సెల్ ఎక్కడ మెయిన్ సెల్ ఎక్కడ తీసుకుంటారో అని భయపడినాను. వెళ్ళిన వారానికే సిమ్ పెరుక్కున్నారు. నేను ఇంటికి వెళ్తానని ఎప్పుడన్నానో సెల్ పెరుక్కున్నారు, సిమ్ పీకేశాడు. నీకాడ సెల్ సిమ్ 2 ఉండకూడదు అని చెప్పాను, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పని ఆలోచన వచ్చిందంటే నీకు ఉండవు అని చెప్పనేసి సెల్ సిమ్ 2 పెరుక్కున్నారు. మళ్ళీ అక్కడ ఆయనతో మాట్లాడించాడు తెలుగులో, వీళ్ళకి తెలుగు రాదు కదా. ఆయన అక్కడున్న ఏజెంట్కి ఫోన్ చేసి, ఆయన మేరీ అంటారు అక్కడ వీళ్ళు, ఆయన పేరు వచ్చి ఎర్రమ్మ. ఆయనకి మేరీ ఈ అబ్బాయి ఏదో చెప్తున్నాడు ఇను అని చెప్పేసరికి ఆయన ఏం బాబు ఏం నీ పరిస్థితి అని అడిగింది. అమ్మ నేను ఇక్కడ ఉండలేను, ఎడారి ఒక్కడే అయిపోయాను, ఇక్కడ ఎవరూ లేరు, నా పరిస్థితి ఇది అంటే, ఇంక బాబా ఎట్లా అంట అది ఇదంటే, నా మీద అతని మీద 54,000 ఖర్చు పెట్టాను. టికెట్ ఒక 17,000, 71,000 కట్టేసి పొమ్మను, టికెట్ నేనే వేస్తాను. అదే ఆ 71,000 కట్టేస్తే పంపించేస్తాను అన్నాడు. ఇంకా 71,000 కట్టే శక్తి నాకు లేదు. ఇప్పుడు ఈ వీడియో నారా లోకేష్ వరకు వెళ్ళింది, ఆయన రెస్పాండ్ అయ్యారంటే బయట వినిపిస్తుంది. అవును సార్, అలా ఆయన రెస్పాండ్ అయ్యిందనా? నిజమే సార్. అది ఆయన ఎప్పుడైతే చూశాడో, ఆయన చూడటము, ఆయన రెస్పాండ్ అవ్వడము, అక్కడ అధికారులకి ఫోన్ చేయడము చెప్పారు. ఆయన ఎంబీఎస్లో కూడా చెప్పారు, ఇండియన్ ఎంబీఎస్లో కూడా. నాకు మంత్రి లోకేష్ గారి నుంచి కూడా ఫోన్ వస్తుంది, నాకు ప్రెజర్ ఎక్కువైంది ఇక్కడ, మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు, నువ్వు సెల్ నీ దగ్గర వద్దు, సెల్ అక్కడికి వెళ్ళగానే సెల్ తీసుకుంటారు సార్, సెల్ తీసుకుంటారు. నువ్వు ఎందుకంటే అందరికీ ఫోన్లు చేసి కొయ్యేట మొత్తం తెలిసిపోయింది సార్, కొయ్యేట్లో అందరికీ తెలిసిపోయింది. కొయ్యేట్లో నేను ఆఫీస్ దగ్గరికి రావడము, అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నా దగ్గర ఫోటోలు దిగలా అని చెప్పడము, సార్ వాళ్ళు నువ్వు చెప్తే అర్థం కాదని చెప్పి సపరేట్గా నేను తీసుకెళ్ళి ఉంచడము. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా ఫోటోలు దిగడము, మాట్లాడడం చేస్తున్నారు. ఎంత బాధ వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న నీకు కష్టం అని చెప్పని కొయ్యట్లో. నేనే కాదు సార్, నాలాగా చాలామంది నలిగిపోతున్నారు. కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంతే. కనీసము 100కి 10 మందే బాగున్నారు సార్. కువైట్కి వెళ్తే, కువైట్లో 100కి 10 మందే బాగున్నారు, 90 మంది కష్టపడుతున్నారు.